హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. మనకు ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి ప్యాకేజెస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు హిపో ఇన్నోవేషన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఒక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఈ కామర్స్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్ ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తారో, సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ఇది చాలా మంచి ఆపర్చునిటీ, కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అలాగే ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ వన్స్ మీరు ఇక ఈ కామర్స్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ చూడండి మనకు 3 to 5 lakh పర్ యానం శాలరీ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 25 to 27,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా చూడండి మనకు ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే పీజీ క్వాలిఫికేషన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీకు డిగ్రీలో అండ్ అలాగే పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అని కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క హిపో ఇన్నోవేషన్ కంపెనీ ఏంటంటే మై స్టోర్ సెల్లర్ యాప్ ప్లస్ మై స్టోర్ బయర్ యాప్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఈ కామర్స్కి సంబంధించి వీళ్ళు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఆర్డర్ ప్రాసెసింగ్ సంబంధించి కావచ్చు, సెల్లర్ సపోర్ట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్కి సంబంధించి కస్టమర్స్కి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా సో ఇక ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి, సో మీరు వచ్చేసి ఇక ఫుల్ఫిల్మెంట్ అండ్ లాజిస్టిక్స్ అండ్ పోస్టరింగ్ సీమ్లెస్ కోఆర్డినేషన్ బిట్వీన్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి బయ్యర్స్ అండ్ అలాగే సెల్లర్స్ మధ్యలో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ఆర్డర్ ప్రాసెసింగ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా సెల్లర్స్కి ఎటువంటి సపోర్ట్ ఉన్నా కూడా సో ఇక ప్రాపర్ సపోర్ట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా లేక కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కస్టమర్స్ యొక్క అకౌంట్స్కి సంబంధించి మీరు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇక ఇష్యూస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీ చేయాల్సినటువంటి ఓకే. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యొక్క ఇంటర్నెట్ అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఆపరేషన్స్ జాబ్లోస్కి అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. కాబట్టి మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే ఎస్ మీకు వచ్చేసి బయ్యర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఆర్డర్ ప్రాసెసింగ్కి సంబంధించి కావచ్చు, ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్కి సంబంధించి కావచ్చు, ఎస్కలేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆర్డర్ మేనేజ్మెంట్కి సంబంధించి కావచ్చు, సెల్లర్ రిలేషన్షిప్, లాజిస్టిక్స్ ఆపరేషన్స్ కోఆర్డినేషన్, లాజిస్టిక్ కోఆర్డినేషన్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు గోర్గ్రామ్ అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ఇది చాలా మంచి ఆపర్చునిటీ. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ని క్లిక్ చేస్తారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో మీరు అప్లై నౌ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ని మీరు సింపుల్గా అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన
చేసిన తర్వాత ఇక కంపెనీ వాళ్ళైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్స్ చేసేసి ఇక్కడ సేవ్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీకు ఈ యొక్క ఆర్డర్ ప్రాసెస్కి సంబంధించి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. సో ఫ్రెషర్స్ అయితే 0 to 1 year అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ చూడండి హౌ మచ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ బయ్యర్ ఆర్ సెల్లర్ కమ్యూనికేషన్ అయితే అడుగుతున్నారు. సో ఫ్రెషర్స్ అయితే 0 to 1 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ సిటీస్ అయితే అడుగుతున్నారు. సో మాక్సిమం మీరు 3 lakh అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి సేవ్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యేట్టు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు ఈ కామర్స్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.